చిన్న అనౌన్స్మెంట్. ఈ వీడియోని స్పాన్సర్ చేస్తున్న వాళ్ళు వచ్చరికి శాస్త్ర ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ వాళ్ళు. వీళ్ళ దగ్గరికి వచ్చేసరికి మొత్తం టోటల్గా 5 కాలేజెస్. శాస్త్ర ఫార్మస్యూటికల్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్, శాస్త్ర ఫార్మస్యూటికల్ సైన్సెస్ ఫర్ ఉమెన్, శాస్త్ర కాలేజ్ ఆఫ్ ఫార్మస్యూటికల్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ సెంటర్. దీంతో పాటుగా శాస్త్ర ఫిజియోథెరపీ కాలేజ్ అయితే శాస్త్ర నర్సింగ్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ కింద అయితే వస్తాయి. సో వీటిలో వచ్చేసరికి బీ ఫార్మసీ, ఫార్మా డి, ఎం ఫార్మా, డిప్లొమా, ఫిజియోథెరపీ, బీఎస్సీ నర్సింగ్ ఈ కోర్సుకు సంబంధించి ఈ సీట్స్ అనేవి అవైలబుల్గా ఉన్నాయి. సో మీరు ఎవరైనా సరే ఖచ్చితంగా కూడా మీ వెబ్ ఆప్షన్స్లో కానీ అడ్మిషన్ ప్రాసెస్లో కూడా సో ఈ కాలేజ్ని పెట్టడానికి ట్రై అయితే చేయండి. బెస్ట్ క్యాంపస్ ప్లేస్మెంట్స్, దాంతో హాస్టల్ ఫెసిలిటీ, ఇంకా క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్లోని వీళ్ళు చాలా ప్రామిసింగ్ అయితే ఉంటారు. హాయ్ ఫ్రెండ్స్, అందరిలో ఉన్నారు. మనకి ఏపీ బైపీసీ కౌన్సిల్ నుంచి సో అయితే బీ ఫార్మసీ, ఫార్మా డి, ఇంకా ఫుడ్ ఇంజనీరింగ్, బయోటెక్నాలజీ, అగ్రికల్చర్ ఇంజనీరింగ్ సో విధమైన కోర్సులకు సంబంధించి అయితే మాత్రం వెబ్ ఆప్షన్స్కి అయితే రేపే లాస్ట్ డేట్ అండి. సో రేపటి అయితే మీకు వెబ్ ఆప్షన్స్ అయితే క్లోజ్ అయితే అయిపోతాయి. మరి దీనికి సంబంధించి సెకండ్ ఫేజ్ కౌన్సిలింగ్లో సో ఎన్ని సీట్స్ ఖాళీగా అయితే ఉన్నాయి, సో ఏ కాలేజ్ ఎన్ని సీట్స్ ఖాళీగా ఉన్నాయి, ఏ బ్రాంచ్లో ఎన్ని సీట్స్ ఖాళీగా ఉన్నాయని చెప్పేసి ఒక పీడిఎఫ్ అయితే మాత్రం మనకి అఫీషియల్గా ఏపీ ఎంసెట్ కౌన్సిలింగ్ వాళ్ళు అయితే మాత్రం రిలీజ్ చేశారండి. సో ఆ పీడిఎఫ్లో ఏంటంటే క్లారిటీగా అయితే మీకు మెన్షన్ చేశారు ఏ కాలేజీలో ఎన్ని సీట్స్ ఇంకా ఫిల్ అయితే అవ్వలేదు, సెల్ఫ్ రిపోర్టింగ్ లో ఎంతమంది ఇంకా రిపోర్టింగ్ చేయలేదు, సెకండ్ ఫేజ్ కి ఏ కాలేజీలో ఎన్ని సీట్స్ ఎంటీగా అయితే ఉన్నాయని చెప్పేసి క్లారిటీగా అయితే ఒక పీడిఎఫ్ అయితే రిలీజ్ చేశారు. సో పీడిఎఫ్ లింక్ అనేది మీకు డిస్క్రిప్షన్ కూడా ప్రొవైడ్ చేస్తాను, అదే మా టెలిగ్రామ్ ఛానల్ కూడా ప్రొవైడ్ చేస్తాను. సో అదే విధంగా మీరు ఆ పీడిఎఫ్ ని ఎలా డౌన్లోడ్ చేసుకోవాలని చెప్పేసి మీకు వీడియో ఎండింగ్ లో చెప్పడం జరుగుతుంది. సో సార్ మీకు ఆ పీడిఎఫ్ ఏంటో చూపిస్తాను ఒకసారి. మరి ఇదే అండి ఆ పీడిఎఫ్ వచ్చేసరికి ఇక్కడ క్లారిటీగా అబ్జర్వ్ చేస్తారు కదా, పీడిఎఫ్ లో ఏంటంటే మనకి క్లారిటీగా అయితే ఇచ్చారు. ఇక్కడ ఎన్ని సీట్స్ అనేవి మీకు ఎంటీగా అయితే ఉన్నాయని చెప్పేసి ఇవ్వడం అయితే జరిగింది. సో ఒకసారి అబ్జర్వ్ చేసినట్లయితే ఇక్కడ మీకు ఫస్ట్ గా సీరియల్ నెంబర్ అయితే ప్రొవైడ్ చేశారండి. సీరియల్ నెంబర్ అనుకున్నట్లయితే మీరు దీన్ని పట్టించుకోవాల్సిన అవసరం అయితే లేదు. అదే విధంగా ఇన్స్టిట్యూషన్ కోడ్ అయితే ఇచ్చారు. మీరు కాలేజ్ వైజ్ డీటెయిల్స్కి వెళ్ళినప్పుడు అయితే ఇన్స్టిట్యూషన్ కోడ్, అలాగే కాలేజ్ నేమ్ కూడా కనిపిస్తుంది. సో అది కూడా ఎలా చెక్ చేయాలని చెప్పేసి తర్వాత చూపిస్తాను. అదే విధంగా బ్రాంచ్ కోడ్ అయితే ఇచ్చారండి. ఇక్కడ బ్రాంచ్ కోడ్ అన్నట్లయితే ఇక్కడ ఏఈబి అన్నట్లయితే అగ్రికల్చర్ ఇంజనీరింగ్ అని చెప్పేసి, పీడీబీ అంటే ఫార్మా డి అని, అలాగే పిహెచ్బి అని చెప్పేసి, సో బి ఫార్మసీ అని, అలాగే ఎఫ్ఈబి అంటే ఏంటి, ఎఫ్డిబి అంటే ఏంటి అని చెప్పేసి సపరేట్ గా వీడియోస్ చేసి ఒకసారి చూడడానికి ట్రై చేయండి. లేకపోతే వీళ్ళైతే నేనే యొక్క బ్రాంచ్ కోడ్ కి సంబంధించి కూడా మీకు లాస్ట్ వీడియో లో చూపిస్తాను, సో ఎలా చూసుకోవాలని చెప్పేసి. అదే విధంగా ఇంటెక్ కూడా ఇచ్చారండి. ఇంటెక్ అంటే మొత్తం ఈ కాలేజ్ లోని ఎన్ని సీట్స్ ఉన్నాయని చెప్పేసి అయితే అర్థం అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఫార్మా డేకి వచ్చేసరికి ఫస్ట్ కాలేజ్కి అయితే మాత్రం అగ్రికల్చర్ చూసుకున్నట్లయితే 45 సీట్స్ అయితే ఉన్నాయి. సో 45 సీట్స్ అనేవి మొత్తం ఫస్ట్ ఫేజ్ సెకండ్ ఫేజ్ కంప్లీట్ చేసుకుని 45 సీట్స్ అయితే ఉన్నాయండి. మరి దానికి సంబంధించి ఎన్ని సీట్స్ అయితే అలాట్ అయ్యాయని చెప్పి చూసుకున్నట్లయితే ఓన్లీ 14 సీట్స్ మాత్రమే అలాట్ అయితే అయ్యాయి. 14 మెంబర్స్ కి మాత్రమే సీట్స్ అయితే ఫస్ట్ ఫేజ్ కౌన్సిలింగ్ లో అయితే ఈ కాలేజ్ అయితే వచ్చాయండి. అదే విధంగా ఈ కాలేజ్ సంబంధించి రిపోర్టింగ్ ఎంతమంది చేశారో చూసుకున్నట్లయితే ఓన్లీ 7 మెంబర్స్ మాత్రమే. ఆ 14 లో కూడా 7 మెంబర్స్ మాత్రమే రిపోర్టింగ్ అయితే చేశారు. ఆ రిపోర్టింగ్ చేసిన తర్వాత సెకండ్ ఫేజ్ లో సీట్స్ ఖాళీగా ఉన్నాయి అనుకున్నట్లయితే 38 సీట్స్ కి మాత్రం ఖాళీగా అయితే ఉన్నాయండి. సో అదే విధంగా కింద పీడీబీ అంటే మనకి ఫార్మా డి అనమాట. 13 సీట్స్ ఉండగా 13 సీట్స్ అయితే మాత్రం వాళ్ళకి డెవలప్ అయితే అనమాట. ఓన్లీ 9 మెంబర్స్ మాత్రమే కాలేజ్ లో ఏంటంటే సెల్ఫ్ రిపోర్టింగ్ చేశారు. ఇంకా 4 ఫార్మా డి సీట్స్ అయితే మాత్రం కనిపిస్తున్న ఏసీపీఎస్ కాలేజ్ అయితే మీకు అవైలబుల్ గా అయితే ఉన్నాయి. సో సెకండ్ కూడా అంతే, పిహెచ్పి అంటే బి ఫార్మసీ 80 సీట్స్ అయితే ఉన్నాయి. సో 80 సీట్స్ గాను 80 మెంబర్స్ కి సీట్ అయితే అలాట్ అయితే అయిపోయింది. మాక్సిమం అందరికీ అలాట్ అయిపోయింది. 70 మెంబర్స్ మాత్రమే ఇంకా బి ఫార్మసీ కౌన్సిల్ కోర్సుకు సంబంధించి అయితే మాత్రం సెల్ఫ్ రిపోర్టింగ్ కంప్లీట్ చేశారు. ఇంకా 4 సీట్స్ అయితే మాత్రం లెఫ్ట్, ఇంకా 8 సీట్స్ అయితే మాత్రం లెఫ్ట్ అయిపోయింది చెప్పేసి డేటా అయితే ఇవ్వడం జరిగింది. ఓకేనా. సో ఈ విధంగా అయితే మాత్రం సీట్స్ అయితే మిగిలిపోయి చూస్తాం కదా పిహెచ్పి. ఓకే. సో రకరకాల కాలేజెస్ అండి, రకరకాల మందికి సీట్స్ అయితే ఉన్నాయి. ఫార్మా డీకి ఉన్నాయి, బి ఫార్మసీ కూడా సీట్స్ అయితే ఉన్నాయండి. సో బీటెక్ అయితే మీకు క్లియర్ గా అర్థమైంది అయితే అనుకుంటున్నాను. ఓకేనా. సో దాంతో పాటే మీకు ఈ పీడిఎఫ్ అనేది డిస్క్రిప్షన్ లో ప్రొవైడ్ చేస్తాను. మీకు మొత్తం టోటల్ గా అన్ని బ్రాంచ్లకు సంబంధించి డేటా అయితే ప్రొవైడ్ చేశారండి. మొత్తం 228 కాలేజ్ సంబంధించి డేటా అయితే ప్రొవైడ్ చేశారు. ఇక్కడ మీకు సీట్స్ కూడా మీరు ఎడిషన్ చేసుకోవచ్చు. సో ఒక ఇండివిజువల్ సీట్స్ అయితే మీరు సింపుల్ ఎడిషన్ చేసుకోవచ్చు. సో ఇలాంటి ప్రాబ్లం అయితే ఉండదు. సో పీడిఎఫ్ అనేది ఇలా డౌన్లోడ్ చేసుకోవాలని చూపిస్తాను. ఓకేనా. ఇక్కడికి వచ్చిన తర్వాత డిస్కార్డ్ కొట్టేయండి. సో కొట్టిన తర్వాత బ్యాక్ వద్దాం ఒకసారి. సో పీడిఎఫ్ అనేది మీకు ఇక్కడ ప్రొవైడ్ చేశారండి. చూసుకున్నట్లయితే ఇది అఫీషియల్ వెబ్సైట్ కదా, కిందకి ఇక్కడ ఇన్ఫర్మేషన్ బులెటిన్ ఉంది కదా,
సో దాని కింద అలా స్క్రోల్ చేసుకొని వెళ్ళినట్లయితే మీకు ఇక్కడ డేటా కనిపిస్తుంది, వేకెన్సీ పొజిషన్ అని చెప్పేసి చూస్తున్నారు కదా, వేకెన్సీ పొజిషన్ అని చెప్పేసి దాని మీద క్లిక్ చేస్తే మీకు పీడిఎఫ్ అయితే డౌన్లోడ్ అయితే అయిపోతుందండి. డౌన్లోడ్ మీద క్లిక్ చేసినట్లయితే పీడిఎఫ్ అయితే డౌన్లోడ్ అయిపోయి మీకు ఓపెన్ అయితే అవడం జరుగుతుంది. ఓకేనా. సో దీంతో పాటు ఇంకొంతమంది డౌట్ ఉన్నట్లయితే వెబ్ ఆప్షన్స్ ఎలా పెట్టాలో అడుగుతున్నారు. సో సెకండ్ పేజ్ కి కొత్తగా వచ్చిన వాళ్ళకైతే వెబ్ ఆప్షన్స్ పెట్టడానికి రేపే లాస్ట్ డేట్. అదే విధంగా మీకు రేపే చేంజ్ అయ్యే వెబ్ ఆప్షన్స్ కూడా లాస్ట్ డేట్ అండి. చాలా మంది ఏంటంటే వెబ్ ఆప్షన్స్ మరీ నచ్చినట్టు పెట్టేశారు, అంటే నచ్చినట్టు ఏ కాలేజ్ పడితే కాలేజ్ పెట్టేశారు. అలా చేయకుండా మీరు ఇప్పుడు సీట్స్ వేకెన్సీస్ బట్టి చెక్ చేసుకొని బేస్ చేసుకొని ఏ కాలేజ్ ఇన్స్టిట్యూట్స్ ఉన్నాయని బేస్ చేసుకొని ఇప్పుడు వెబ్ ఆప్షన్స్ అయితే ఇవ్వడానికి ట్రై అయితే చేయండి. ఒకవేళ మీరు ఇచ్చేసినా సరే మీరు రేపు కూడా చేంజ్ చేసుకోవచ్చు, మీరు రేపు కూడా ఏమైనా మోడిఫికేషన్స్ చేంజ్ చేసుకోవచ్చు. ఒకవేళ ఎవరైనా సరే తప్పుగా ఫ్రీజ్ చేసినా సరే రేపు మీరు మళ్ళీ అన్ఫ్రీజ్ అవుతాయి అనమాట. అన్ని కూడా అన్ఫ్రీజ్ చేసుకొని మీరు క్లియర్ గా మీకు నచ్చిన వెబ్ ఆప్షన్స్ అయితే పెట్టుకోవచ్చు అండి. సో మళ్ళీ మీరు వెబ్ ఆప్షన్స్ ప్రయారిటీ అనేది చేంజ్ చేసుకోవచ్చు. సరే అనేది చూస్తారు కదా, చేంజ్ ఆఫ్ వెబ్ ఆప్షన్స్ 2 అని చెప్పేసి అయితే ప్రొవైడ్ చేశారు. చూస్తారు కదా, చేంజ్ ఆఫ్ వెబ్ ఆప్షన్స్ కి అయితే రేపటి నుంచి టైం అయితే ఇచ్చారు. అలాగే రేపే మనకి వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవడానికి కూడా లాస్ట్ డేట్ అనమాట. సో ఒకవేళ మీరు వెబ్ ఆప్షన్స్ పెట్టుకోకపోయినా రేపు పెట్టుకోవచ్చు, ఆల్రెడీ పెట్టుకొని ఫ్రీజ్ చేసిన రేపు మీరు పెట్టుకోవచ్చు అనమాట. అదే విధంగా ఇక్కడ చూసుకున్నట్లయితే మీరు వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవడానికి డైరెక్ట్ లింక్ ఇదే అనమాట. సో చూస్తారు కదా, ఇది వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవడానికి డైరెక్ట్ లింక్. ఇక్కడ క్లిక్ చేస్తే మీకు డైరెక్ట్ గా ఓపెన్ అయితే అవుతుందండి. ఓకే. సో ప్రెసెంట్ ఏంటంటే ఇక్కడ మీరు మీకు ఎంసెట్ హాల్ టికెట్ నెంబరు, అదేవిధంగా మీ డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేసి సబ్మిట్ కొట్టిన తర్వాత మీకు ఓటీపీ అయితే వస్తుంది. ఆ ఓటీపీని ఎంటర్ చేసి మీరు వెబ్ ఆప్షన్స్ అయితే పెట్టుకోవచ్చు. సో వెబ్ ఆప్షన్స్ కూడా ఎలా పెట్టుకుంటారో ఆల్రెడీ తెలిసే ఉంటుంది. లెఫ్ట్ సైడ్ వచ్చేసరికి మీకు నచ్చిన కాలేజ్ అంటే మీరు ఆల్రెడీ ఉన్న కాలేజ్ మొత్తం ఉంటే అక్కడ ప్లస్ బటన్ క్లిక్ చేసిన తర్వాత ఆటోమేటిక్ గా రైట్ సైడ్ కి అయితే వచ్చి రైట్ సైడ్ కి వచ్చిన కాలేజ్ లో అయితే మీకు మీరు పెట్టుకున్న కాలేజ్ అయితే ఉంటాయి, అవన్నీ సేవ్ చేసి ప్రింట్ తీసుకుంటే మీకు వెబ్ ఆప్షన్స్ లో అయితే మాత్రం ఫస్ట్ కంప్లీట్ అయితే అయిపోతుందండి. అదే విధంగా ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే ఓకే, సో మీకు అలాట్మెంట్ ఆర్డర్ కూడా మీకు 24th రిలీజ్ అవుతుందండి. 24th ఏంటంటే మాత్రం మీకు వెబ్సైట్ అయితే అప్డేట్ చేస్తారు, మీకు ఏ కాలేజ్ సీట్ వచ్చిందని చెప్పేసి. అదే విధంగా చూసుకుంటున్నారు కదా, ఇప్పుడు మీరు కాలేజ్ సంబంధించి డేటా చూసుకోవాలనుకున్నట్లయితే ఇన్స్టిట్యూషన్ ప్రొఫైల్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇందాక చూసారు కదా, సో మీకు కాలేజ్ సంబంధించి ఫుల్ నేమ్ అయితే ఇవ్వలేదు, బట్ కాలేజ్ సంబంధించి కోడ్ అయితే వాళ్ళు ప్రొవైడ్ చేస్తారు. ఇందాక చూసాం కదా మనం ఏఆర్బికే అని చెప్పేసి, సో కాలేజ్, సో ఆ కాలేజ్ వచ్చేసరికి ఇదేనండి. ఇక్కడ చూస్తున్నారు కదా, ఏఆర్బికే కాలేజ్ అని చెప్పేసి అయితే ప్రొవైడ్ చేశారు. ఓకే, సో ఇదే ఆ కాలేజ్. సో మీరు కాలేజ్ సంబంధించి ఫుల్ నేమ్ తెలుసుకోవాలనుకుంటున్నా, అదే విధంగా కాలేజ్ సంబంధించి సో డిస్ట్రిక్ట్ ఎక్కడ ఉంది, లొకేషన్ ఎక్కడ ఉంది తెలుసుకోవాలనుకుంటున్నా సరే ఇక్కడికైతే రండి. సో చూసారు కదా, ఎక్కడ నేను మీకు డైరెక్ట్ చూపించాను లైవ్ లోనే, అది కో ఎడ్యుకేషన్ కాదా అని చెప్పేసి అయితే మొత్తం డేటా అయితే ఉంటుంది. సింపుల్ గా ఇన్స్టిట్యూషన్ ప్రొఫైల్ కి అయితే వచ్చి మీరు చెక్ చేసుకోవచ్చు. అదే విధంగా లిస్ట్ ఆఫ్ కోర్స్ అయితే క్లిక్ చేయండి. క్లిక్ చేసిన వెంటనే మీకు షార్ట్ కట్ అయితే వస్తుందండి. ఇక్కడ ఏబి అంటే ఏం కోర్సు, బిటిబి అంటే ఏం కోర్సు, ఎఫ్డిబి అంటే ఏం కోర్సు, ఎఫ్ఈబి అంటే ఏంటి కోర్సు, పీడిబి అంటే ఏం కోర్సు, పిఈబి అంటే ఏం కోర్సు, పిహెచ్బి అంటే ఏం కోర్స్ అని చెప్పేసి అయితే క్లియర్ గా ప్రొవైడ్ చేశారు ఇన్ఫర్మేషన్ వచ్చేసరికి. సో ఏ కోర్స్ కి ఏంటి అర్థం అని చెప్పేసి ప్రొవైడ్ చేశారండి. ఇదే విధంగా సెల్ఫ్ రిపోర్టింగ్ సంబంధించి కూడా మీకు సెకండ్ ఫేజ్ కౌన్సిలింగ్ సెల్ఫ్ రిపోర్టింగ్ ఏ విధంగా చేయాలి, ఓకేనా. సో కంప్లీట్ వీడియోస్ అయితే మీకు తర్వాత వస్తూ ఉంటాయి అనమాట. సో ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం ఖచ్చితంగా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ నోటిఫికేషన్ ఆన్ పెట్టినట్లయితే మేము చేసే ప్రతి వీడియో మీకు అయితే వస్తాయి. థాంక్యూ ఫ్రెండ్స్, బై.